ప్రస్తుత సమాజంలో మనము అనేక సమస్యల్లో కొట్టుమిట్టాడిపోతూ ఉంటాం. ప్రతి సమస్యకు సనాతన ధర్మ పరిష్కార మార్గాలు అనేకం ఉన్నాయి. వీటన్నింటినీ కూడా మనం దృష్టిలో పెట్టుకున్నట్టయితే ప్రతి సమస్యకు చక్కటి పరిష్కార మార్గాలు ఉన్నాయి. భగవంతుడిచ్చినటువంటి ఈ దేహ ప్రసాదాన్ని ఆనందకరమైనటువంటి విధంగా మనం స్వీకరించినట్టయితే ప్రతి వ్యక్తి ఉన్నత శిఖరాలకు ఎదగడం ఖాయం. కాబట్టి ప్రతి సమస్యకు ఒక చక్కటి పరిష్కార మార్గంతో ఈ రోజు నుంచి మనము సమస్య ధర్మ పరిష్కారాల విధానంలో మనం తెలుసుకుందాం. ముందుగా గురుగారు, ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నాము, కానీ ఎంత ప్రయత్నం చేసినా కానీ రావటం లేదు, దీనికి ఏదైనా చక్కటి పరిష్కార మార్గం ఉన్నదా అనేటువంటి విషయం మీద మనం మాట్లాడుకున్నట్టయితే, ఉద్యోగ ప్రయత్నం నేను చేస్తున్నానండి కానీ రావటం లేదండి. కానీ మనం ఎలాంటి ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నాము? అనేకమైనటువంటి రకాలైనటువంటి ఉద్యోగ ప్రయత్నాలు మనం చూస్తూనే ఉంటాం. ఉద్యోగ ప్రయత్నం మనకు రావాలి అని అంటే మనం చేయవలసినటువంటి తక్షణ కర్తవ్యం కుటుంబంలో ఉన్నటువంటి సఖ్యత ఎంతవరకు బాగుంటుందో గమనించి తీరాలి. ఏ గృహములోనైతే అరుపులు, కేకలు, చికాకులు, వైరాగ్యాలతోటి ఉండి కుటుంబంలో నలుగురు ఉన్నా, ముగ్గురు ఉన్నా, ఎవరి జీవితాన్ని వాళ్ళు ఎవరి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు ప్రవర్తిస్తున్నటువంటి విధానంలో ఆ ఇంట ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉన్నా, వ్యాపారం కోసం ఎదురు చూస్తూ ఉన్నా ఖచ్చితంగా అది ఇబ్బందికరమైనటువంటి సంఘటనగా మారుతుంది. మరి అలాంటి వాటికి ఏదైనా పరిష్కార మార్గాలు ఉన్నాయా అండి? తప్పనిసరిగా ఉన్నాయి. కాబట్టి ఉద్యోగ కోసం ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఎప్పటికీ ఉద్యోగం రావట్లేదని అనుకున్నటువంటి వాళ్ళు మనకు అవకాశం ఉన్నటువంటి సమయాన్న ఒక బియ్యపు పిండితో ఒక చిన్న ముద్దగా చేసి దానిపైన 2 ప్రమిదలను ఉంచి ఇంటిలో పూజా మందిరంలో ఒక దీపాన్ని పెట్టేటువంటి ప్రయత్నాన్ని చేయండి. ఇలా నిరాకంఠంగా 9 రోజులు చేసిన తర్వాత చక్కటి అద్భుతమైనటువంటి ఫలితాలను పొందుతారు. ఈ విధంగా చేయటం వల్ల ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి వారు కూడా ఉద్యోగంలో ఆనందకరమైనటువంటి వార్తలను తప్పనిసరిగా వింటారు. కాబట్టి కుటుంబ సఖ్యత, శుభకార్యాలు ఇవన్నీ కూడా దగ్గరలోనే ఉంటాయి. అందుకని ఏ కుటుంబంలోనైనా సరే అందరూ కూడా భాష మాట్లాడుకునేటప్పుడు ఏదైనా చర్చాంశమైనటువంటి అంశాల గురించి అందరూ కలిసి పాల్గొన్నప్పుడు ఎప్పుడూ కూడా గృహాల్లో అరవకూడదు. ఈ విధంగా చేయటం వలన జరగబోయేటువంటి ఆనందకరమైనటువంటి సంఘటనలకు ఖచ్చితంగా దూరం అవుతుంటాం. మరి ఈ విధమైనటువంటి పరిష్కార మార్గాన్ని ధర్మసూత్రం ద్వారా మనం తెలుసుకొని చక్కటి ఆనందకరమైనటువంటి జీవితాన్ని ఆస్వాదిద్దాం. సర్వే జనా సుఖినో భవంతు. శుభం.